పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరులో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు గోల్డ్ లోన్ బాధితులు మరోసారి బ్యాంకు ముందు ధర్నాకు దిగారు. 2 సంవత్సరాలు గడుస్తున్నా తమకు న్యాయం చేయటం లేదంటూ ఆందోళనకు దిగారు. అప్రైజర్ నాగార్జున చేతివాటం వలన మాయమైన తమ బంగారం తమకు ఇవ్వాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా బ్యాంక్ అధికారులు, పోలీసులు స్పందించకుండా కాలయాపన చేస్తున్నారని, తమ బంగారం తమకివ్వకపోతే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని పురుగుమందు డబ్బాలతో బ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగారు గోల్డ్ బాధితులు. బాధితులకు న్యాయం చేయాలని నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకుడు తిమ్మిశెట్టి హనుమంతరావుపై టీడీపీ మండల అధ్యక్షుడు మొఘల్ జాన్ దాడికి పాల్పడడంతో తనపై దాడి చేసిన మొఘల్ జాన్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని క్రోసూరు మండల కేంద్రంలో సిపిఎం నాయకుడు హనుమంతరావు ధర్నా నిర్వహించారు. చివరికి సిఐ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు డిఎస్పీ గారితో ఇవాళ 5 గంటలకు వస్తారు అని హామీ మేరకు మేము విరమించుకొని వెనక్కి వస్తున్నాం. ఇటు వాళ్ళు అటు జనం కూడా ఆకలితో వెళ్ళిపోయారు. నేను కూడా ఇటు ఎర్రబాలంకెళ్ళి రిటర్న్ అయ్యాను. కరెక్ట్గా టీడీపీ ఆఫీసు సరితులు క్లియర్గా అతను ఏంటా బాబు మళ్ళీ దొడ్లే నాశనం చేయడానికి మళ్ళీ వచ్చినట్టున్నావు, పొదుగు నీకు ఇదే పని, మా దొడ్లే నీకే పనిరా అని చెప్పి చాలా అహంకారంగా మాట్లాడుతున్నాను. సమీరు మొఘల్ జాను ఈ రకంగా మీద పడి ఈ ఎడమ గవల మీద దాడి చేశారు. ఈ క్రమంలో ఇదేంట్రా బాబు అని చెప్పి చుట్టుపక్కల మాట్లాడే వాళ్ళందరూ కూడా నువ్వు అన్నారు, కానీ అతన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. అంటే నా అనుమానం ఈ టీడీపీ నాయకులు మొత్తం కూడా అందరూ కలిసి కుమ్మక్కయ్య చేశారు.